ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి, ఆయన దయను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఈ లోకంలో మనం దేనిని నమ్మినా మోసపోతాం, అవమానించబడతాం. కానీ దేవుని మాటను నమ్మిన వారెవ్వరూ కూడా మోసపోరు. ఎందుకంటే దేవుని మాట సజీవమైనది. ఆకాశము భూమి గతించినా దేవుని మాట గతించదు. అంత శక్తి దేవుని మాటకుంది. ఒకవేళ నీ జీవితం శూన్యంగా ఉన్నా ఆయన మాట నీ జీవితంలో నూతన సృష్టి చేస్తుంది. కాబట్టి మీరు చెయ్యలేని విషయాల గురించి భయపడకండి. మీ జీవితంలో ఆటంకంగా ఉన్న పరిస్థితుల గురించి భయపడకండి. దేవుని మాటను ప్రతిరోజు వింటూ ఉన్నారు. విశ్వసించి దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. తప్పకుండా ఆయన మాట నీవు చేయలేని ప్రతి పరిస్థితిని కూడా జరిగిస్తుంది. నీవు వెళ్ళలేని ప్రతి మార్గమును కూడా సరళం చేస్తుంది. అందువల్ల దేవుని మాట తీసుకొని ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి. ఈరోజంతా దేవుని శక్తితో మీరు నడవండి. అంతేకాకుండా మీలో ఉన్న బాధను, మీ హృదయంలో ఉన్న వేదనను దేవునికి తెలియచేయండి, ప్రార్థించండి మొట్టమొదటిగా. తర్వాత మీ ప్రార్థన విన్నపములు కామెంట్స్ ద్వారా నాకు కూడా తెలియచేయండి. మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కామెంట్స్ చదువుతున్నారు, అందరూ కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ఎంత మాత్రం అధైర్యపడకండి. ప్రతి ప్రార్థన దేవుని దగ్గర ఉంది. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. విశ్వసించండి. తప్పకుండా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కూడా అందరి కొరకు ప్రార్థన చేద్దాం భారం కలిగి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఏ నూతన ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని అనేకసార్లు మనం విన్నాం. అయితే ఈ వాగ్దానం విన్నప్పుడల్లా మనకి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఒక కండిషన్ పెట్టారు అక్కడ. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో అని. మనం అనుకుంటాం, మన ప్రవర్తన అంతటికి ఆయన అధికారానికి ఎలా ఒప్పుకుంటాం? మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, ఆయన అధికారానికి ఒప్పుకుంటే మన జీవితం ఎలా ఉంటుందని. కానీ దానిలో ఉంది దేవుని యొక్క బ్లెస్సింగ్, దేవుని యొక్క ఆశీర్వాదం. మనము ఆయన ఆశీర్వాదాలు కోరుకుంటాం, కానీ ఆయన మార్గంలో నడవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అయితే నిజముగా ఆయన మార్గములు కనుక మనకు తెలిస్తే, ఆ రివల్యూషన్ దేవుడు మనకిస్తే, ఆయన ఆత్మచేత మనకు అది తెలియజేస్తే దేవుడు, ఆయన మార్గం ఎంతో సులువుగా ఉంటుంది మనకి. ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేయనంతసేపు చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దానిని మనకి రివీల్ చేస్తారో, దేవుని మార్గంలో నడవడం మనకి చాలా సులువుగా ఉంటుంది. దేవుని లేఖనం సెలవిస్తుంది కదా, మీ కాడి నా మీద మోపండి, ఎందుకంటే నా కాడి సులువుగా ఉంటుంది, మీరు మోయడానికి కష్టంగా ఉండదు అని. అవును, మీరు ఏది చేసినా, ఎక్కడికి వెళ్తూ ఉన్నా, మీ ప్రతి మార్గమును, ప్రతి పనిని ఆయన చిత్తానికి, ఆయన అధికారానికి ఒప్పుకుంటే తప్పకుండా మీ ప్రతి త్రోవను కూడా ఆయన సరళం చేస్తాడు. నీవు వెళ్ళే త్రోవ సరిలేకపోయినా, నీ మార్గము ఎంతో భయంకరంగా ఉన్నా, నువ్వు దాటలేకపోతున్నా పర్వాలేదు. దేవునిని ఆ ప్రతి మార్గంలో ఇన్వాల్వ్ చేస్తే, అంటే ఆయన చేతులకి నీవు అప్పగిస్తే, ఆయనను ఆ మార్గంలోనికి ఆహ్వానిస్తే, నీ ప్రతి మార్గమును, నీ ప్రతి పనిని ఆయనకు సబ్మిట్ చేస్తే, నిజంగా ఆయన నిన్ను ఎంతో సులువుగా ముందుకు నడిపిస్తాడు. నువ్వు దాటలేని ప్రతి పరిస్థితిని కూడా నిన్ను దాటిస్తాడు. ఈ విషయాన్ని దేవునికి చెప్తే ఎలా ఉంటుందో, ఈ పని ఆయనకు అప్పగిస్తే ఎలా ఉంటుందో, ఈ మార్గం ఆయనకు చెబితే ఎలా ఉంటుందో అని మీకు భయమేస్తున్నా, మీకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగానైనా దేవునికి అధికారం ఇవ్వండి. ఆయన చేతులకు అప్పగించండి. తప్పకుండా ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు ప్రతి కార్యమును. ఆయన కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఆయన గనుక కార్యం ప్రారంభిస్తే నీవిక ఓటమి చూడవు. నీ ప్రతి మార్గము సరళమవుతూ వెళ్తుంది. నీ ఆటంకములన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈరోజు నీవు ఏ ఇరుకు మార్గములు వెళ్తూ ఉన్నా,
ఏ ముళ్ళ కంచెల్లో పడి వెళ్తూ ఉన్నా, అవన్నీ నీకు ఆటంకంగా ఉన్నా భయపడొద్దు. దేవుని చేతులకు అప్పగించండి. ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. అవన్నీ కూడా నిన్నేమీ చేయలేవని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అంటే కష్టాలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు అన్నీ బాగున్నప్పుడే, అన్నీ మంచిగా ఉన్నప్పుడే మనకు తోడై ఉండలేదు, కానీ సరిగా నడవలేకపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు. పేతురు నీటిపై యేసుప్రభువారి వలె నడవాలని ప్రయత్నించినప్పుడు చుట్టుప్రక్కల అల్లను చూచి మునిగిపోతున్నాడు. అప్పుడు యేసుప్రభువారు అన్నారు, చుట్టుప్రక్కల అల్లను చూడొద్దు, నన్ను చూడు, నన్ను మాత్రమే వెంబడించు అని ప్రభు చెప్పారు. నిజమే, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా నీ చుట్టుప్రక్కల ఉన్న ఇబ్బందిని చూడొద్దు, నీ మార్గం ఎలా ఉందో చూడొద్దు, పరిస్థితులను పట్టించుకోవద్దు. అంటే దానిపై నీ దృష్టి పెట్టొద్దు, దానిపై నీ ఫోకస్ ఉంచొద్దు. వాగ్దానం చేసిన దేవుని మాట చూడు. అలలతో నీకేమాత్రం కూడా సంబంధం లేదు. అవి ఎంత ఎత్తుగా వస్తున్నాయో నీకు సంబంధం లేదు. అవి ఎంత ఫోర్స్గా నీ మీదకి వస్తున్నా నీకు సంబంధం లేదు. అవి ఎంత నిన్ను ముంచేంతగా నీపై వస్తున్నా నువ్వు భయపడొద్దు. నా వెనుక నీటిపై నువ్వు నడవాలనుకున్నావు కదా, నేను నీతో ఉన్నాను, అలలపైన కూడా నేను నడిపిస్తానని దేవుడి రోజు చెప్తున్నారు. అంటే కష్టమైన పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నారేమో, అయితే ఆ కష్టం మిమ్మల్ని దాటదు, మీరే ఆ కష్టాన్ని దాటి వెళ్ళిపోతారు. ఎందుకంటే జలములలో వెళ్తున్నా, అగ్నిలో వెళ్తున్నా నేనే నీకు తోడై ఉన్నానని చెప్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. భూమిని, ఆకాశాన్ని, ఈ సమస్తాన్ని సృష్టించిన దేవాది దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడే నీకు తోడై ఉండగా నీ మార్గంలో లేక నీ జీవిత ప్రయాణంలో ఏ అడ్డంకులు వచ్చినా అవన్నీ నిన్నేమీ చేయలేవు. దేవుడే నీకు తోడై ఉంటే నీ ఆర్థిక పరిస్థితులు నిన్ను మృంగివేయలేవు. నీవు వాటన్నిటినీ దాటుకొని బయటకు వస్తావు. మీరు నిజంగా ఆయన నాకు తోడై ఉన్నాడు, నా మార్గం ఆయన చేతుల్లో పెట్టాను, నా జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టానని మీరు గనక ఆయనకు అప్పగిస్తే, ఆయనను ఇన్వాల్వ్ చేస్తే మీ ప్రతి సమస్యలోనూ ఇక మీరు భయపడరు. మీ ప్రతి కష్టాన్ని జయించే అనుభవంలోనికి మీరు వస్తారు. మీకే పెద్ద కష్టం వచ్చినా కష్టాన్ని చూసి మీరు భయపడడం కాదు, కానీ కష్టమే నిన్ను చూసి భయపడే అనుభవంలోనికి మీరు వస్తారు. సాతానును, చీకటి శక్తులను చూసి మీరు భయపడడం కాదు, కానీ అవే మిమ్మల్ని చూచి భయపడే అనుభవంలోనికి వస్తారు. ఈరోజు దేవుడు మనకు స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఈ మార్గంలో మీ జీవితంలో మీకు కష్టాలు రాకుండా చేస్తాను అని దేవుడు అనడం లేదు, కానీ ఏ అడ్డంకులు రావు అని ఆయన చెప్పడం లేదు, కానీ ఎన్ని వచ్చినా వాటిలో దేవుని శక్తిని మీరు చూడగలుగుతారు. కష్టాన్ని చూసి భయపడే స్థితి నుండి కష్టాన్ని దాటుకుని వచ్చే శక్తిని దేవుడు మీకు ఇస్తాడు. అటువంటి శక్తి కలిగిన అనుభవంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ ఎదుట ఏ భయంకరమైన కష్టం ఉన్నా, మీ ఎదుట మార్గము ఎంత భయంకరంగా ఉన్నా, మీరు వెళ్ళడానికి ఒక అడుగు వేయడానికి కూడా అవకాశం లేనట్లుగా ఉన్నా, ఎంత ప్రయత్నించినా నా జీవితము ఇలానే ఉంది, నా మార్గము ఏది కూడా తెరవబడడం లేదు, నా జీవితంలో అన్నీ మూయబడిన స్థితిలో నేను ఉన్నాను, ఎంత ప్రార్థించినా, ఎంత ప్రయత్నించినా నా జీవితంలో ఏమీ జరగడం లేదు, నా మార్గం ఆ విధంగానే ఉంది అనేక సంవత్సరాలు, కానీ ఈరోజు మీరు మదన పడుతున్నారేమో. ఈ వాగ్దానం మీ కొరకే. మీరు గనుక ఒక్కసారి మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకుంటే, అంటే మీ ప్రతి విషయాన్ని దేవుని చేతుల్లోకి అప్పగించి, దేవుని చేతుల్లో పెట్టి ఆయన దగ్గర నుండి మీరు తీసుకుంటే, ఆయన చిత్తానికి మీరు లోబడితే, మీ ప్రతి విషయాన్ని ఆయన చేతులకు అప్పగించి, అయ్యా దీనిని గురించి నాకేం చెప్తారు, నన్ను ఏ విధంగా నడవమంటారు, నన్ను ఏం చేయమంటారు, ఎక్కడికి వెళ్ళమంటారు అని ఆయన ఇష్టాన్ని తెలుసుకొని మీరు కనుక అడుగు ముందుకు వేస్తే మీకు ఇక ఓటమి లేదు. ఇరుకు మార్గంలో, ఆయన మార్గంలో వెళ్తూ ఉన్నా కూడా ఎంతో సక్సెస్ఫుల్గా మీరు గమ్యానికి చేరతారు. మన జీవిత గమ్యము పరలోక రాజ్యము. అయితే పరలోక రాజ్యం చేరే ఈ లోపల మన మార్గంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఈ లోకానుసారమైన పరిస్థితులు ఎన్నో ఎదురవుతాయి. కానీ వాటన్నిటిని దేవుని చేతులకు అప్పగించినప్పుడు వాటి భారం ఆయన భరించి సులువుగా మనల్ని దాటిస్తాడు, సులువుగా ఆ నిత్య రాజ్యాన్ని మనకు చేరుస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఎంత మాత్రం దేనిని గురించి భయపడకండి. మీ యొక్క ప్రతి విషయాన్ని ఆయన అధికారానికి ఒప్పుకోండి చాలు. మీ త్రోవలు ఆటోమేటిక్గా ఆయన సరళం చేస్తూ ముందుకు తీసుకువెళ్తాడు. అనేక మంది చూసి ఆశ్చర్యపోయేటువంటి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు.
కాబట్టి అందరం కూడా ఈరోజు మన 2 చేతులను దేవుని వైపెత్తి, అయ్యా నా ఇష్టం ఇంతవరకు జరిగించుకున్నాను, నన్ను క్షమించండి. ఇది మొదలుకొని నీ చిత్తాన్ని నేను జరిగిస్తానయ్యా. నాకు కష్టమైన ఇరుకైనా నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చండి అయ్యా. నా ఇష్టం ఎంత మాత్రము కాదయ్యా అని పూర్తిగా దేవుని చేతులకు సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినమును మాకు అనుగ్రహించారు. మా జీవితకాలాన్ని పొడిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు నేను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మరొకసారి మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా మాతో స్పష్టంగా మాట్లాడారు. ఇరుకైనా ఇబ్బంది అయినా నా మార్గంలో మీరు నడవండి, నాకు అప్పగించండి మీ భారాన్ని, నేనున్నాను కదా, ఇక ఎందుకు భయపడతారు, నేను మీకు తోడై ఉన్నాను. మీరు ఎక్కడ నడుస్తూ ఉన్నా, దేనిలో పడి వెళ్తూ ఉన్నా, అగ్ని లాంటి పరిస్థితుల్లో మీరు వెళ్తున్నా, మిమ్మల్ని ముంచివేసే జలములలో మీరు వెళ్తున్నా, మీరు మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నా, అవి ఎంత మాత్రం మిమ్మల్ని ముంచలేవు. నేను మీకు తోడయండి, మిమ్మల్ని దాటిస్తారని వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది వాగ్దానాన్ని నమ్మారో, విశ్వసించి ఈరోజు మోకరించి ప్రార్థిస్తున్నారు, ప్రతి ఒక్కరిని కూడా నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడయండి తండ్రి. వారి మార్గములన్నీ సరళం చేయండి. ఏ తలుపులైతే వేయబడి ఉన్నాయో, ఏ మార్గంలో అయితే మోసుకుపోయి ఉన్నాయో, ఏ విషయాల్లో అయితే మోయబడిన పరిస్థితిలో, మోయబడిన అనుభవంలో వెళ్తున్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో తెరవబడిన అనుభవంలోనికి, విడుదల అనుభవంలోనికి మీరు నడిపించండి అయ్యా. సర్వశక్తి కలిగిన దేవుడు తండ్రి, నీకు అసాధ్యమనేది లేదయ్యా. ప్రతి మార్గమును సరళం చేయగలిగిన శక్తి నీకుంది. మూయబడిన ప్రతి విషయాన్ని తెరవగలిగిన శక్తి నీకుంది. కాబట్టి ఈరోజు ఎంతమంది నీకు సమర్పించుకుంటున్నారో అందరినీ కూడా మీరు నడిపిస్తారని శక్తి కలిగి నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను తండ్రి. అనేక సమస్యల శోధనలో ఉండి వారి యొక్క సమస్యలు మాకు తెలియజేస్తున్నారు కామెంట్స్ ద్వారా. ప్రతి కామెంట్ను కూడా నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. సృష్టికర్త చేతులకు అప్పగిస్తున్నాను. వారి ప్రతి సమస్యలో నూతన సృష్టి జరిగించండి. వారి ప్రతి బాధలో నూతన కార్యం జరిగించండి. వారి ప్రతి కన్నీటిలో నూతన అద్భుతం చేయండి. అసాధ్యమనేది లేని చేతుల్లో పెడుతున్నాను తండ్రి. నాకైతే అసాధ్యమే తండ్రి. నేనెవ్వరికీ సహాయం చేయలేను. వారి జీవితంలో ఏ మార్పు నేను తీసుకురాలేను. వారి జీవితంలో ఏ కార్యము నేను జరిగించలేను. కానీ జరిగించే చేతులకు అప్పగిస్తున్నాను. తప్పకుండా వారిని మీరు అంగీకరిస్తున్నారని, వారిని మీ చేతుల్లోకి తీసుకొని వారి పరిస్థితులన్నీ మారుస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. ప్రతి సమస్య మీద యేసు రక్తం ప్రోక్షించుకుంటున్నా. ప్రతి సమస్యను కడిగి శుద్ధి చేసి అద్భుతకరమైన విడుదల, విజయము నీ ప్రేమని బిడ్డలందరికీ మీరు దయచేస్తున్నందుకు మరొకసారి నీ కృతజ్ఞత చెల్లిస్తూ, ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. సమస్యల్లో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్న వారందరికీ మీరు తోడయండి. అద్భుత కార్యం మీరు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నానయ్యా. అందరినీ నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నీ శక్తినివ్వండి, నీ జ్ఞానం ఇవ్వండి, నీ బలమునివ్వండి తండ్రి. వారి జ్ఞాపక శక్తిని ఇంప్రూవ్ చేయండి. మీరు సహాయకుడిగా ఉండి ముందుకు నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి మార్గంలో మీరు తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతలు తోడుగా ఉంచి, వారు ప్రారంభించే ప్రతి పనిని మీరు ప్రారంభించి, మీరు నీ చేతులతో జరిగించి, ప్రతి ప్రయత్నం కూడా సఫలపరిచి ఈ రోజంతా జయకరంగా ముగించడానికి సహాయం చేసి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఆయన చేతులకు మీ యొక్క మార్గములు అప్పగించలేదేమో, ఆయన అధికారానికి మీరు ఒప్పుకోలేదేమో, ఇకనైనా ఆయన అధికారానికి ఒప్పుకోండి. మీ ప్రవర్తన అంతటి ఎందుకు కూడా ఆయన చిత్తానికి లోబడండి. అద్భుతాలు మీరు చూడబోతున్నారు. ఇంతవరకు మీ జీవితంలో ఆగిపోయిన ప్రతి కార్యం ఆయన ప్రారంభించబోతున్నారు. అద్భుతాలు మీ అందరి జీవితంలో దేవుడు జరిగించునుగాక. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానన్నవారు ఆమెనని చెప్పండి. వాగ్దానాన్ని లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని అనేక మందికి పరిచయం చేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్.